మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రియ దేని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చెను, ఆయన నా మీద పండ్లు కొరుకుచుండెను, నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్రజేసెను. దేని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చదివితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. దేవుని గురించి ఇంత కఠినమైన మాటలు యోబు ఎందుకు మాట్లాడాడు? దేవుణ్ణి ప్రేమించిన నీతిమంతుడైన యోబు నోట ఇలాంటి మాటలు ఎందుకు వచ్చాయి? దానికి ఒకటే కారణం, బాధ మనిషి ఆలోచనను మార్చేస్తుంది. పరిస్థితులు కొన్నిసార్లు దేవుని స్వభావాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకునేలా చేస్తుంది. యోబు ఒక రోజులో తన ఆస్తిని కోల్పోయాడు, తన పిల్లలను కూడా కోల్పోయాడు, తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. భార్య చూసి నిరుత్సాహపరిచింది. స్నేహితులు వచ్చి ఏమన్నా ఓదారుస్తారా అంటే వారు నిందించారు. అప్పుడు అతనికి దేవుడే తన మీద కోపంగా ఉన్నాడని అనిపించింది. ఈ రోజుల్లో కూడా చాలా మంది విశ్వాసుల పరిస్థితి ఇదే. ఎందుకు నాకు మాత్రమే ఈ వ్యాధి వచ్చింది? నేను ఎంతగా ప్రార్థిస్తున్నా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? నేను విశ్వాసిగా ఉన్నా ఎందుకు ఈ కష్టం? అలాంటి సమయంలో దేవుడు శత్రువులా కనిపించవచ్చు, కానీ ప్రియ సహోదర సహోదరి, కనిపించేది ఎప్పుడూ నిజం కాదు. యోబు చెప్పింది వాస్తవం కాదు. అతని వేదన. దేవుడు నిజంగా యోబును ద్వేషించలేదు. పరలోకంలో దేవుడు యోబుని గురించి ఇతడు నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. యోబుకు అది తెలియదు. అతడు భూమిపై బాధను మాత్రమే చూశాడు. పరలోకంలో జరుగుతున్న సంగతులను చూడలేకపోయాడు. మన జీవితంలో కూడా అలానే ఉంటుంది. మనం ఒక అధ్యాయాన్ని మాత్రమే చూస్తాం, కానీ దేవుడు మొత్తం పుస్తకాన్ని చూస్తాడు. బంగారాన్ని శుద్ధి చేయాలంటే అగ్నిలో వేస్తారు. అగ్ని బంగారానికి శత్రువు కాదు, దానిని మరింత విలువైనదిగా చేస్తుంది. అలాగనే దేవుడు అనుమతించే పరీక్షలు మనల్ని నాశనం చేయడానికి కాదు, పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికే. చివరికి యోబు జీవితాన్ని చూడండి. దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. అతని ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చాడు. అతడు ఆస్తిని రెట్టింపు చేశాడు. అతని గౌరవాన్ని తిరిగి స్థాపించాడు. యోబు చివరికి నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు అని నేను ఎరుగుదును అని యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో గొప్ప విశ్వాస ప్రకటన చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ఈ రోజు మీకు దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ మీ ప్రార్థనకు సమాధానం ఆలస్యమైనట్లు కనిపించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, దేవుని మౌనం లేక దేవుని ఆలస్యం ఆయన నిరాకరణ కాదు. దేవుడు మిమ్మల్ని పరీక్షించవచ్చు, కానీ ఎప్పుడు విడిచిపెట్టడు. ఈరోజు పరిస్థితులను చూసి దేవుని అపార్థం చేసుకోవద్దు. కన్నీళ్లతో ప్రార్థించండి, కానీ విశ్వాసాన్ని విడవకండి. యోబు జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాన్ని కూడా మారుస్తాడు. ఈరోజు దేవుడు శత్రులో కనిపించవచ్చు, కానీ రేపు ఆయనే మీ సాక్ష్యానికి కారణమవుతాడు. బాధ చివరి మాట కాదు, దేవుని కృపే చివరి మాట. దేవుడి మిమ్మల్ని ప్రతి బాధ నుండి విడుదల చేసి సత్యమైన మార్గంలో నడిపించునుగాక. తట్టుకునే శక్తి సామర్థ్యం కలుగచేయునుగాక. ఆమెన్.